నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చ. భారత వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పిన సమగ్ర శిక్ష మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0. ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. ప్రభుత్వ పథకాలతో ప్రజలు సాధికారత సాధిస్తున్నారన్న చంద్రబాబు నాయుడు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. ఫిడే మహిళల ప్రపంచ కప్లో చరిత్ర సృష్టించిన భారత్. దివ్యా దేశ్ముఖ్ విజయం. వివరాలు చూద్దాం. పహల్గాంలో ఉగ్రదాడి హేయమైన చర్య అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను కాల్చి చంపారన్నారు. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో ఈరోజు చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టామన్నారు. మే 7వ తేదీన రాత్రి భారత బలగాలు తమ శక్తి సామర్థ్యాలు చాటి చెప్పాయన్నారు. పీఓకే పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపి 7 ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశామన్నారు. కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేశారన్నారు. సింధూర్ అనేది వీరత్వానికి, శౌర్యానికి ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. దేశ ప్రజలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. శత్రువుల దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. మన వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూస్తుందని, ఉగ్ర శిబిరాలు లక్ష్యంగా సైనికులు దాడులు జరిపారన్నారు. जिन्हें खुला समर्थन प्राप्त है अध्यक्ष महोदय 7 मई 2025 को रात्रि 1:05 भारतीय सशस्त्र बलों ने ऑपरेशन सिंदूर प्रारंभ किया, जिसमें पाकिस्तान और पाक ऑक्युपाइड कश्मीर में भारत के खिलाफ आतंकी गतिविधियों से जुड़े 9 स्थानों को निशाना बनाया गया। हमले के कुछ ही घंटों के भीतर एक प्रेस रिलीज और मीडिया ब्रीफिंग के माध्यम से इन्हें जनता की जानकारी के लिए जारी कर दिया गया था। मुझे यह पुष्टि करते हुए गौरव की अनुभूति हो रही है कि सशस्त्र बल अपने सभी मिशन ऑब्जेक्टिव्स को पूरा करने में पूरी तरह से सक्षम रहे और साथ ही कामयाब रहे. పాకిస్తాన్ దీర్ఘకాలంగా ఉపయోగిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సమాజానికి తీసుకువచ్చే ప్రయత్నం చేశామని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. ఈరోజు లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్కు, ఉగ్రవాదులకు గట్టి సందేశం ఇవ్వాలని ప్రభుత్వం భావించినట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత దళాలు ఉగ్ర మౌలిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసమైనట్లు తెలిపారు. And to bring to justice those who perpetrated this attack. And I am glad to say, Speaker Sir, and I hope that this is appreciated and recognized by the House. If you look at the Security Council statement of 25 April, the members of the Security Council condemned in the strongest terms the terrorist attack. They affirmed terrorism in all its forms and manifestations constitute one of the most serious threats to international peace and security. And most important, the Council underlined the need to hold the perpetrators, organizers, financiers, and sponsors of this reprehensible act of terrorism accountable and bring them to justice. I highlight this, Speaker Sir, because this statement of the UN Security Council resonated throughout the international community. So when many honorable members asked today, సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు, సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ప్రైజెస్తో సహా ప్రపంచ బ్యాంక్ అధికారులతో ముఖ్యమంత్రి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని చంద్రబాబు నాయుడు కోరారు. అంతకుముందు సింగపూర్లో 10,000 కుటుంబాల నివాసం ఉండే బిడదారి ఎస్టేట్లో ముఖ్యమంత్రి 2 గంటల పాటు కాలినడకన పర్యటించారు.
ప్రభుత్వ పథకాలతో ప్రజలు సాధికారత సాధిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సింగపూర్లో పర్యటిస్తున్న ఆయన ఈరోజు ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ ఎలాంటి ఉత్తమ విధానాలైనా సింగపూర్ నుంచే వస్తున్నాయన్నారు. అభివృద్ధిలో భారత్ వేగంగా ముందుకు సాగుతోంది అన్నారు. అదే బాటలో ఆంధ్రప్రదేశ్ కూడా పయనించాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. సులభతర వాణిజ్య విధానాలను ప్రోత్సహిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. Is a very strategic location. That is where we are saying Sunrise Andhra Pradesh. If you see the location on east coast, very central located. And also area-wise, 1,60,298 square kilometers. India's 8th largest state, 3 million population. And also GSDP as on today, $180 billion, 5% of India's GSDP share. Current economic snapshot of Andhra Pradesh, if you see, manufacturing 23%, agriculture 35%, services 42%. Exports 2024 USD $20 billion, 6th largest exporter. If you see further here, our Honorable Prime Minister has prepared Vikasit Bharat 2047. I don't have any doubt India will be a developed country by that time, and also very clear targets, 32 trillion US. ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరిస్తుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడులో ఈరోజు జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను పలకరించవలసిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలు తీరు ద్వారా ప్రజలు ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నట్లు తెలిపారు. మీ అందరూ కూడా తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించిన తర్వాత మీరందరూ ఎలా ఉన్నారు అని అడిగే బాధ్యత మా అందరికీ ఉంది. ఏదో ఎలక్షన్లు వచ్చానే పలానా వ్యక్తి కోటేయండి, మా కోటేయండి, సైకిల్ గుర్తు కోటేయండి, గ్లాస్ గుర్తు కోటేయండి, లేకపోతే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వస్తే ఏదో ఆ బకెట్ గుర్తు కోటేయండి అని అడగడానికి మేము రాలా. ఈ రోజు మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చేయాలి అన్న ప్రణాళికతో ధైర్యంగా మేము ముందుకు రాగలిగామంటేనే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది, అంత నిబద్ధతతో పనిచేస్తుందండి కూటమి అనేది. ఇంకా మమ్మల్ని రెచ్చగొట్టేదానికి, లేకపోతే ఇంకా మమ్మల్ని ఇబ్బందులు పెట్టేదానికి, సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేయట్లేదని ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చే వాళ్ళు కూడా ఈరోజు మాతో వస్తే మేము చూపిస్తాం. ఈరోజు మేము మమ్మల్ని ఎంతలా ఆశీర్వదిస్తున్నారు ప్రజలు. ఎక్కడో నేను పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదాలతో ఈరోజు హోమ్ మినిస్టర్ అయ్యాను. కానీ నేను ఈ రోజు ఆకివీడు రావడం ఫస్ట్ టైం. నియోజకవర్గంలోకి రావడం కూడా ఫస్ట్ టైం. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఎవర్ ఓల్డ్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ ఠాన్తో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో అధునాతన సౌరశక్తి నిల్వ ఆవిష్కరణ కోసం ఎవర్ ఓల్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే అతిపెద్ద పేరెంట్ టీచర్ మీటింగ్ని నిర్వహించి గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పిందని, ఈ గిన్నిస్ రికార్డు ఉపాధ్యాయులకు అంకితమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు ప్రకారం మెగా పీటీఎంలో 53,40,000 మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారితో సహా మొత్తం 1,05,00,000 మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ గిన్నిస్ రికార్డు సాధించడం చాలా ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలను తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ రికార్డు గొప్ప ప్రోత్సాహకంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. అధికారిక గిన్నిస్ ప్రపంచ రికార్డు ధ్రువపత్రం ఆగస్టు 2వ వారంలో అమరావతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందజేస్తారు. ఈ అవార్డు
ఎనలేని ప్రోత్సాహకమని సమగ్ర శిశు ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్పై దూరదర్శన్ ప్రసారం చేసిన కార్యక్రమాలకు విశేషమైన స్పందన లభించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వ్యవసాయ రంగంలో ఈ ఏడాది కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున డ్రోన్లను ప్రవేశపెట్టిందని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగం మండలం నరేంద్రపురం రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈ డ్రోన్లను పంపిణీ చేశారు. 80% సబ్సిడీతో రైతు బృందాలకు అందిస్తున్న ఈ డ్రోన్ల వినియోగం వల్ల అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఆగస్టు 1న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా జమ్మలమడుగు పర్యటనల నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, కలెక్టర్ చెరుకూరు శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్లు ఈరోజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ముద్దనూరు రోడ్లోని అంబవరం పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానాన్ని హెలీప్యాడ్ను ఏర్పాటు కోసం వారు పరిశీలించారు. ముఖ్యమంత్రి స్వయంగా పింఛన్ పంపిణీ చేయనున్న గూడెం చెరువు గ్రామాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు కూడా చేశారు. అనంతరం గండికోట పర్యాటక క్షేత్రం పరిసరాలను పరిశీలించారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. నంద్యాలలో సారథ్యం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాయలసీమపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. గోదావరి నది మిగులు జలాలు రాయలసీమకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ప్రాజెక్ట్స్ మన ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక కేంద్రాల వాటి పునర్వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మేము నీటికి తీసుకొస్తాం. నీళ్లు, ప్రాజెక్టులు, అలాగే ఉద్యోగాలు, అలాగే మన ప్రాంతానికి ఎవరైతే పర్యాటకులు రావాలో ఆ స్థాయిలో తీసుకొచ్చే అన్ని ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీని ముందుండి మీరు కూడా నడిపించాలని మీడియా మిత్రులందరూ కోరుకుంటూ అందరికీ విధంగా ఏ ప్రయత్నం చేయాలో అర్థం కాక ఇవాళ టీఆర్ఎస్ ఏదైతే పార్టీ ఉందో బీఆర్ఎస్గా మారిన ఆ పార్టీ ఇవాళ అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లోనే ఈ రాష్ట్రంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే కృష్ణా గోదావరి పైన మిగులు జలాలు సంబంధించిన అంశాన్ని వాళ్ళు తేల్చి ముందుకు తీసుకెళ్తారు. ఆ విధంగా తీసుకెళ్తారు. దాంట్లో ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మన ప్రాంతానికి సంబంధించిన ఏ విషయాలు రక్షించుకోవాలి, ఏ విధంగా మన నీటి హక్కుల్ని కాపాడుకోవాలో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసి శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురం గ్రామంలోని ఒక పాఠశాలలో తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వేదమంత్రాలతో పాదపూజ చేస్తూ సంస్కృతి సంప్రదాయ విశిష్టతను కనబర్చారు. కేవలం ఒక ఆచార కార్యక్రమం మాత్రమే కాకుండా విద్యార్థుల్లో నైతిక సాంస్కృతిక విలువలు పెంపొందించాలనే లక్ష్యం అమలుకు ఉదాహరణ నిలుస్తుందన్నారు. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో తల్లిదండ్రుల పట్ల గౌరవం, పెద్దల పట్ల ఆదరాభిమానాలు, సమాజం పట్ల బాధ్యత వంటి విలువలను విద్య ద్వారా బోధించాల్సిన అవసరం ఉందని జాతీయ విద్యా విధానం చెప్పబడిందన్నారు. అంతకుముందు విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు స్వల్ప విరామం.
మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు. గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ భట్టు దేవానంద్ రాకతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. హైకోర్టులో ఆయన 4వ స్థానంలో కొనసాగుతారు. జస్టిస్ దేవానంద్ 2028 ఏప్రిల్ 13 వరకు పదవీకాలం కొనసాగుతుంది. Appointed a judge of the High Court of Andhra Pradesh. Do swear in the name of God. Do swear in the name of God. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will uphold the sovereignty and integrity of India. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. That I will duly and faithfully and to the best of my ability, knowledge. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోనే రెండవ అతిపెద్దదైన విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్గా మోహిత్ సోనాకియా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ డిఆర్ఎం కార్యాలయంలో ఆనందరావు పాటిల్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. 1998లో భారతీయ రైల్వేలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరుగా ఘజియాబాద్లో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. రైల్వేల్ ఫ్యాక్టరీ ప్రిన్సిపల్, చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరుగా, రోలింగ్ స్టాక్ జనరల్ మేనేజర్గాను, ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ డైరెక్టర్తో సహా పలు కీలక హోదాల్లో పనిచేశారు. అలాగే కాన్పూర్ మెట్రో ప్రయారిటీ కారిడార్లలో కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచమంతా భారత్కు అండగా నిలిచిందని నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఆపరేషన్ సింధూర్ అంశంపై ఆయన ఈరోజు లోక్సభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ దేశ రాయబారులు భారత వాణిని ప్రపంచమంతా వినిపించినట్లు తెలిపారు. These are not just ancient wisdom. They are our responsibility today, responsibility to act, to lead, responsibility to defend. 22nd April 2025 in Pahalgam, Kashmir has seen what has happened, India has seen what has happened, world has seen what has happened. 26 civilians were killed, 20 others were injured. It was more than a violence. It was an assault on the soul of India. Tourists were held at gunpoint, asked about their religion. Based on that, they were shot dead. They were shot dead in front of their children. They were shot dead in front of their wives. This is not war, it was slaughter. Just 10 days before this has happened, I was there in Kashmir. Kashmir was thriving. Tourists were everywhere. We had to travel 30 kilometers. It took almost 1.5 hours. When I asked the driver, taxi driver, he was telling me, the last 4 years or so, ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెదతాడివాడ వద్ద 2,08 లక్షల రూపాయలతో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను పెంచకుండానే పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే సుమారు 78,000 విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఎక్కువ మంది చెబుతారు గుజరాత్ లాంటి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, ఉపయోగించుకుంటున్నారు. తద్వారా ఏంటంటే బాగా ఎక్కువగా కరెంటు బిల్లు వస్తున్న ఇళ్లకి కొంతమేరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చెప్పి జిల్లా అధికారులు అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అది కాకుండా RDSS అని చెప్పి పొలాలకు వెళ్ళే వ్యవసాయ కనెక్షన్ 9 గంటలు, అట్లనే గ్రామాలకు వెళ్ళే దానికోసం ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం కూడా తొందరగా ముగిస్తాము.
దాదాపు ఇప్పటికి 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాం. అవన్నీ కూడా తొందరగా చేస్తాం. 220 kV సబ్స్టేషన్ ఈ జిల్లాలో ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అట్లానే 33/11 kV సబ్స్టేషన్స్ దాదాపు 6 ఓపెన్ చేసాం. మళ్ళీ కొత్తగా మూడు సబ్స్టేషన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా లోకల్గా ఉండే స్థానికంగా ఉండే సమస్యలు ఎక్కువ ఉండే తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతంలో విపరీతంగా పవర్ సంబంధించి ఇబ్బంది ఉన్నాయని చెప్పి ఒక 6 నెలల్లో ఉపయోగంలోకి తీసుకొస్తాం. దీన్ని కూడా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి సాయినగర్ షిరిడి మధ్య ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రెండు ఆధ్యాత్మిక నగరాల మధ్య 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 29 వరకు సేవలు అందిస్తాయని తెలిపింది. తిరుపతి సాయినగర్ షిరిడి రైలు తిరుపతిలో ప్రతి ఆదివారం ఉదయం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటల 45 నిమిషాలకు షిరిడికి చేరుకుంటుంది. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 28 వరకు ప్రతి ఆదివారం ఈ రైలు సర్వీసు అందిస్తుంది. అలాగే షిరిడి తిరుపతి రైలు సోమవారం రాత్రి 7 గంటల 35 నిమిషాలకు బయలుదేరి అర్ధరాత్రి 1 గంట 30 నిమిషాలకు తిరుపతి చేరుకోనుంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. గత వారం రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు శబరి, సీలేరు నుండి వరద నీరు గోదావరిలోకి చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లను వదిలి 6 లక్షల క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎగువనున్న ఏజెన్సీ మండలాలకు వరద తాకిడి పెరిగింది. ఏజెన్సీలోని గండిపోచమ్మ ఆలయంలోకి వరద పోటెత్తింది. ఆలయం దాదాపు నీట మునగడంతో పాటు ఇందుకూరుపేట రహదారిపైకి వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముక్తేశ్వరం, కోటిపల్లి మధ్య రాకపోకలను వరద ఉధృతి కారణంగా నిలిపివేశారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడంతో మరో గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 2 గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుండి శ్రీశైలానికి 1,27,392 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా శ్రీశైలం నుంచి 1,40,009 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201 టీఎంసీలుగా నమోదైంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ తెలిపారు. ఈరోజు ఉత్సవాల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనా నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నామన్నారు. ప్రతిరోజు సాయంత్రం నగరోత్సవాలు జరుగుతున్నాయన్నారు. మనకు ప్రతి సంవత్సరం దసరా మహోత్సవములు ఏ విధంగా అయితే జరుగుతుందో ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి గాను సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా అనగా మొత్తం 11 రోజులు ఈ యొక్క దసరా మహోత్సవములు అనేది జరుగుతాయి. విశేషంగా ఈసారి ఈ సంవత్సరం వచ్చేసి మనకు 11 రోజులు ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ఏవైతే కార్యక్రమాలు ఏ రోజు అలంకరణ ఆ రోజు అలంకరణకు సంబంధించిన మా స్థానాచారి గారు వైదిక కమిటీ వారు నిర్ణయించిన మేరకు ఆల్రెడీ అందరికీ బ్రీఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా 29వ తారీఖు మెయిన్గా మనకు సోమవారం రోజు మూలా నక్షత్రం, ఆ రోజు సరస్వతీదేవి అలంకరణ అనేది అమ్మవారికి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విశేషంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలని మరియు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా పాడి పంటలతో రైతులు కానీ అందరూ అన్ని వర్గాల ప్రజలు క్షేమం కోరి వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు అనేది సమర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిరోజు కూడా నగరోత్సవం అనేది జరుగుతుంది. అదేవిధంగా రేపు గౌరవ జిల్లా కలెక్టర్ గారి వారి ఆధ్వర్యంలో మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అనేది జరుగుతుంది. రాబో రోజుల్లో ఇటువంటి సమావేశాలు అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. రాను రాను కూడా ఏమి చేసినా ఈ యొక్క టెంపుల్ వైపు నుంచి డెసిషన్స్ ఏం చేసినా సామాన్య భక్తుల యొక్క సామాన్య భక్తుల్ని మెయిన్గా దృష్టిలో పెట్టుకునే మనం నిర్ణయాలు అనేది తీసుకోవడం జరుగుతుంది అనేది తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే 11 రోజులు వచ్చింది కాబట్టి మనకు ఒక అలంకరణ ఎక్కువైంది. అది కాత్యాయని అమ్మవారు
అలంకరణ అనేది మనకు అదనంగా వచ్చినట్టుగా మనం. నేడు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న ఏ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హెపటైటిస్ను విచ్ఛిన్నం చేద్దాం అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా పరిశుభ్రమైన ఆహారం, నీటిని వేడి చేసి సేవించడం వంటి అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. हेपेटाइटिस का मतलब होता है कि लीवर में सूजन होना, यकृत में सूजन होना, और इसके बहुत सारे कारण हैं. इन्फेक्शन की वजह से हेपेटाइटिस होता है. हेपेटाइटिस ए और हेपेटाइटिस ई, उसमें जो लक्षण होते हैं मोस्ट कॉमनली तो वो एसिम्प्टोमेटिक होते हैं. थोड़ा सा बुखार लग सकता है, कमजोरी लग सकती है, शरीर बदन दर्द हो सकता है. बट बहुत लोगों को जॉन्डिस भी होता है, और जॉन्डिस जो है सबसे पहले आँखों में पता चलता है और पेशाब पीला होता है. तो यदि ये लक्षण आ रहे हैं तो आप जरूर डॉक्टर को दिखाएं. బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన చోటు బీహార్లోని బోధ్గయ. ఇది ఒక బౌద్ధులకు మాత్రమే కాకుండా హిందువులకు కూడా ఒక పుణ్యక్షేత్రం. ఇప్పుడు పర్యాటకంగానే కాకుండా బౌద్ధానికి ఊతమందించేందుకు బీహార్లో మరో బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు కానుంది. బీహార్లోని వైశాలి ప్రాంతంలో ఏర్పాటు చేసిన బుద్ధ సమ్యక్ దర్శన మ్యూజియం స్మారక స్తూపం మంగళవారం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటన చేశారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 దేశాల నుంచి బౌద్ధులు, బౌద్ధ సన్యాసులు బీహార్కు వస్తున్నారని తెలిపారు. ఇది బీహార్ ప్రజలందరికీ గర్వకారణమైన అంశమన్నారు. అస్సాంలోని 134వ డ్యూరాన్ కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. కోక్రాజర్లోని సాయి మైదానంలో జరిగిన ఈ వేడుకలో భారత్ ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛైత్రి పాల్గొని సందడి చేశారు. బీటీఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ప్రమోద్ బోరో, భూటాన్ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ లోటే షెరింగ్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సునీల్ ఛెత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుంచి ఈ పోటీలకు లభించిన స్పందన తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. త్వరలోనే ఇక్కడికి వచ్చి ఫుట్బాల్ ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశారు. I'm really happy. Congratulations to the entire organizing committee, Pramod sir, Lieutenant General Tiwari sir, and the whole team has worked hard. I know it's not easy, but the end result of కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ద్వారా జమ్మూ కాశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఉగ్రవాదులు ఆటంకాలు సృష్టిస్తున్నప్పటికీ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ఈ మధ్య ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చీనాబ్ వంతెనను ప్రారంభించిన మోడీ ప్రభుత్వం దీనిలో భాగంగా రైలు పట్టాలు, కోచ్లను ఆధునీకరించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. రైలు పట్టాల స్థిరత్వాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు జమ్మూ కాశ్మీర్లో ట్యాంపింగ్, బ్యాలెన్స్డ్ క్లీనింగ్ యంత్రాల ద్వారా ట్రాకులకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు సురక్షితమైన అనుభూతిని అందించేందుకు కృషి చేస్తున్నారు. ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్గా దివ్యా దేశ్ముఖ్ నిలిచారు. ఆమె తన ప్రత్యర్థి కోనేరు హంపీపై విజయం సాధించారు. ఫైనల్స్లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగియడంతో రెండో గేమ్లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించారు. చివరి టై బ్రేకర్లో దివ్య తెల్లపావులతో బరిలోకి దిగారు. 2025 ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్కు చేరిన తొలి క్రీడాకారిణిగా ఆమె నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే టోర్నీలో విజేతగా ఆవిర్భవించిన తొలి క్రీడాకారిణి కూడా ఆమె కావడం విశేషం. ఫైనల్స్లో దివ్య 1.5 పాయింట్లు, కోనేరు హంపి 0.5 పాయింట్లు సాధించారు. దేశీయ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 570 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 24,700 మార్కును కోల్పోయింది. ఈ ఉదయం 81,299 వద్ద స్వల్ప నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ తొలుత కాస్త కోలుకున్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత మరింత పతనమైన సూచి ఇంట్రాడేలో 80,776 వద్ద కనిష్టానికి పడిపోయింది. చివరకు 572 పాయింట్లు కిందకి వెళ్లి 80,891 పాయింట్ వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 156 పాయింట్లు నష్టపోయి 24,680 వద్ద స్థిరపడింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.